హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇవాళ అయితే ఎగ్ టమాటో వేసి కర్రీ అయితే చేస్తున్నానండి కొట్టి. ఇంకా వాటికి కావాల్సినవి ఆనియన్ టమాటోస్ కట్ చేసుకుందాము. సింక్ దగ్గరే కాబట్టి నేనైతే బౌల్లో ఏమో వేసి కడగలేదు. ఇంకా డైరెక్ట్గా కళాయి కింద పెట్టేసి కడిగేసాను. 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలా, పక్కల్లా తినేస్తామండి. అందుకనేసి మేము ఒక ఫాస్ట్గానే వంట ప్రిపేర్ చేయాలి. ఇది నైట్కి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎగ్ కర్రీ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలా, లేకుంటే స్మెల్ వస్తుంది, వాసన. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకనేసి కరివేపాకు కొంచెంసేపు హీట్ అవ్వనియండి. కొంచెంసేపు ఇంకా మన ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేస్తాను. ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేస్తాను. ఇంకా పక్కన అన్నం కూడా పెట్టేస్తానండి. ఫాస్ట్గా అన్నం కూడా అయిపోతుంది కర్రీ అయ్యేసరికి. ఆన్ చేసేసుకొని మన ఆనియన్ అయితే బాగా ఫ్రై అయ్యేదాకా ఉన్నాము. కొంచెం సాల్ట్, కల్లుప్పు అయితే వేసుకోవాలి. సేపు మగ్గించుకున్నామండి. వేయలేదో చూద్దాము. ఇది ఆనియన్లో వేయటం మర్చిపోయాను, ఇప్పుడే వేస్తాను. ఓకేనా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి. ఒక కాస్త కొంచెం ఎక్కువ కూడా వేయకూడదు, మళ్ళీ ఫ్లేవర్ ఎగ్ కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది. కొంచెం కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఒక టీ స్పూను పసుపు, మన ఎగ్ అయితే కొట్టేసుకున్నాము కర్రీలో. ఎగ్ కొట్టి పోసుకున్నాక లైట్గా కలుపుకోవాలండి, ఎక్కువ కూడా కలపకూడదు. కాస్త మనకి టమోటా కర్రీ బాగా ఫ్రై చేసుకోవాలి మనం. మా పిల్లలకి మా హస్బెండ్కి ఇట్లా చేస్తేనే చాలా ఇష్టం. కర్రీ బాగుంటుందని. మన అన్నం కూడా అయిపోయింది, పెట్టేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా కర్రీ అయితే బౌల్లోకి అయితే తీసుకోండి. కర్రీ అయితే బౌల్లో అయితే తీసి పెట్టేసుకొని ఎడబెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేస్తాను. అన్నం కూడా అవుతుంది. నేను అత్తి ఇసురు పెట్టాను, ఇంకిపోతాయి. అన్నం వంచబడలేదు. అన్నం కూడా అయిపోయిందండి. చూసారు కదా మన అన్నం. ఓకేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకేనండి.